హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు నేను బాదం షేక్ అంటే థిక్ షేక్ చేశాను. మీరు కావాలి అంటే లైట్గా కూడా చేసుకోండి. దీనికోసం అయితే నేను ముందుగానే ఇది కలిపి పెట్టాను. నేను చేసే మిస్టేక్స్ ఏంటి అనేది కూడా నేను ఇందులో చెప్తాను. ముందుగానే నేను కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టాను. అలా కలిపి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం కొంచెం సేపు ఉంటే లోపల కింద అడుగున గట్టగట్టినట్టు అయిపోయింది. మళ్ళీ దాన్ని మనం కలుపుకొని వేసుకోవాలి. అదే మీకు టైం ఉంది ఇంకా అని అనుకుంటే కనుక జస్ట్ పాలల్లోకి మనం ఎప్పుడైతే కస్టర్డ్ పౌడర్ కలుపుతామో అప్పుడు కలిపి పెట్టుకోండి. అలవాట్లో పొరపాటుగా నేను అన్నీ ముందు రెడీ చేసి పెట్టుకుంటా కదా, అలా పెట్టేసుకున్నాను, కలిపేశాను. ఇంకా పక్కన కొన్ని బాదంలు కూడా నేను తీసి పక్కన పెట్టుకున్న, వాటిని నానేయలేదు. ఇక్కడ వీటిని మాత్రం రాత్రి నానేసాను. రాత్రి నానేసేసి యాక్చువల్లీ ఇది మా అమ్మాయి ఎగ్జామ్ నుంచి రాగానే ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఎండలు బాగా పెరుగుతున్నాయి కదండి, ఎగ్జామ్స్ అయిపోయినా కానీ లేదు ఎగ్జామ్ నుండి వచ్చేటప్పుడు పిల్లలు ఎగ్జామ్ నుంచి రాగానే మనం ఇచ్చామనుకోండి పొట్ట ఫుల్గా ఉంటుంది, ప్లస్ ప్రశాంతంగా కూడా ఉంటుంది. అయితే ఇది మాత్రం మేము ఈవినింగ్ టైంలో తీసుకున్నాం, అందుకే థిక్గా అయిపోయింది. అయినా కానీ టమ్మీ ఫుల్గా ఉంది అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నైట్ నేను ఒక 30 వరకు బాదం తీసుకొని నానబెట్టేసి పీల్ తీసేసాను కదా, ఆ పీల్ని పడేసి ఇంకా మనము బాదంని మిక్సీ పట్టుకోవాలి. దీనిలోనే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి, లేదు ఇలాచీ వేసేది ఉంటే ఇలాచీ కూడా దీనిలోనే మిక్స్ పట్టుకోండి. మోస్ట్ అయితే ఎక్కువ అయితే షుగర్ అవసరం లేదు. డెకరేషన్ కోసం పైన వేయటానికని నేను 2-3 పక్కకు తీసాను. మీకు ఇష్టం ఉంటే తీయండి, లేదు అని అంటే వీడియో కాబట్టి తీసి ఉంచాను. ఆల్రెడీ మనం మళ్ళీ పక్కన పెట్టాం కదా బాదము నానేయకుండా, సో అది సరిపోతుంది అన్నమాట. ఇన్ కేస్ అలా వద్దు మాకు ఇవే కావాలి అనుకుంటే పీల్ తీసిన బాదంని ఒక 2-3 పక్కన పెట్టేసుకోండి. ఇంకా దాన్ని మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ వేస్తే నీట్గా మెత్తగా మిక్స్ అయిపోయింది అనమాట. ఈలోపు పాలు ముందే పొయ్యి మీద పెట్టేసుకోండి. సారీ, అది ముందే చెప్పడం మర్చిపోయాను. ఇంకా అది పాలు కాగాక దానిలోకి మనం ఏ బాదం అయితే మిక్స్ చేసామో వాటిని పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసేసుకొని కలుపుతూ ఉండండి. అంటే కంప్లీట్గా ఒక 5 మినిట్స్ వరకు కలపకుండా అయితే ఉండొద్దు. ఎందుకు అనంటే బాదం పేస్ట్ కదా, కింద అడుగంటుతూ ఉంటుంది. మనం ఎంత గట్టి పాత్ర పెట్టినా అది కింద అడుగు అంటుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం పాలల్లోకి తిప్పుతా వేసుకోండి. ఇంకా అలానే జార్లో మనం కాస్త వాటర్ వేసేసుకొని కూడా తీసుకోవచ్చు. దీనికి మనం తక్కువ పాలున్నా కానీ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా తొందరగా థిక్ అయిపోయేది. కాబట్టి మనం వాటర్ వేసే కొద్దీ అది పలుచగా అయిద్దే కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక 1/2 లీటర్ పాలతోటి మ్యాక్సిమం 10 మెంబర్స్ వరకు చేసుకోవచ్చు. 10 మెంబర్స్ వరకు తాగొచ్చు అనమాట. నా దగ్గర ఉందని కుంకుమ పువ్వు వేశాను, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, అది ఆప్షనల్ అంతే, అంతకు మించి ఇంకేం లేదన్నమాట. ఇంకా అలానే షుగరు ఒక 5 స్పూన్స్ వేసాను. నేను మీకు ఇక్కడ చూపించే ఈ స్పూన్ తోటి 5 స్పూన్స్ షుగర్ వేసాను. మేము షుగర్ కొంచెం తక్కువ తింటాము, సో నాకు సరిపోనట్టు సరిపోయిందనమాట షుగరు. సో మీకు ఎవరికైనా బాగా స్వీట్ తినేవాళ్ళు ఉంటే కనుక కొంచెం స్వీట్ ఇంకో 2-3 స్పూన్లు ఎక్కువ వేసేసుకోండి. తర్వాత అవన్నీ అయిపోయాక మనము ముందే కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడరు, దాన్ని వేసేసుకోండి. నాకెందుకో ఈ కంపెనీ కస్టర్డ్ పౌడర్ అంత టేస్ట్ అనిపించలేదు, అంత థిక్నెస్ కూడా అంత కలర్ వచ్చినట్టు కూడా అనిపించలే. ఇంక ముందు నేను పచ్చి తీసి పెట్టాను కదా నానబెట్టిన బాదం పప్పు, వాటితో పాటు బాదము, కొన్ని కాజు, పిస్తా పప్పు తీసి పక్కన పెట్టుకోండి. బాదం పప్పుని మాత్రం ఇందులో వేసేసేయండి. ఈ పిస్తా పప్పు, ఈ కాజు ఏంటంటే మనం బయట తాగుతారు చూసారా పిల్లలు, మా అమ్మాయి అయితే మాత్రం ఆ లాస్ట్లో వచ్చే 2 జీడిపప్పుల కోసం ఎన్నిసార్లు తాగిద్దో అది. అలా అని మళ్ళీ ఇంట్లో ఉన్నవి తినిద్దా అంటే అట్టానో తినదు. అందుకని అది గుర్తొచ్చేసి ఆ గ్లాస్లో లాస్ట్లో వేస్తే ఏంటంటే
పిల్లలకి బయట తిన్న ఫీల్ కలిగిద్ది. ఇదే మనం ఒక గ్లాస్ బయట పల్చటి తాగిన ఎంత తీసుకుంటారు, ఒక గ్లాస్కి వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటారు. ఇగోండి ఇక్కడ నేను తీసుకున్న పీల్ తీసిన బాదము, కాజు, పిస్తా పప్పు తీసాను డెకరేషన్ కోసము. లేదు అంటే మీరు గ్లాస్లో అలా కూడా వేసేసుకోవచ్చు, లేదు అంటే పాలల్లో కలిపేసుకోవచ్చు. ఇంత సోకు నేను చేయలేను అని అనుకుంటే కనుక వేసేసేయండి. ఏంటంటే వీడియో తీస్తున్నాం కదా, అందుకని పైన వేస్తారు యూట్యూబర్స్ అందరూ. పక్క అని ఏమీ లేదు. ఇన్కేస్ ఇవి లేకపోయినా పర్వాలేదు, ఇవే ఉండాలి, అయ్యో ఇవి ఉంటేనే చేసి పెట్టాలి పిల్లలకి అని కాదు. మనం ప్రేమతోటి షుగరు, నిమ్మకాయ కలిపి, లేదు పాలు ఇవి కలిపి ఇచ్చినా కానీ హ్యాపీగా తాగుతారు. చల్లగా కూల్గా ఉంటాయి. ఇవి అన్నీ ఉడికాక దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి. బాగా కూల్ అయ్యాక పెట్టండి. ఇన్ కేస్ మీరు మధ్యాహ్నం పిల్లలు 12కి రాగానే ఇద్దాము అనుకుంటే కదా మార్నింగ్ చేసేయండి. లేదు ఈవినింగ్ 4-5 టైంలో ఇద్దాము అన్నం లంచ్ అయిపోయాక అనుకుంటే అప్పటికైనా కానీ కూల్గా అయిపోయింది. కాకపోతే కొంచెం థిక్ అయిద్దబ్బా వద్దు అనుకుంటే కనుక చల్లటి పాలు ఉంటే అవి కలిపేసుకోండి. కొంచెం షుగర్ వేసుకొని కలిపేసేసుకోండి, బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఇంత కూల్గా హెల్తీగా తాగొచ్చు. పిల్లలు ఎప్పుడు అడిగినా మనం ఒకసారి చేసి పెట్టామంటే బయట అస్సలు తాగరు. ఒకసారి ఇంట్లో చేసి పెట్టడం కూడా ట్రై చేయండి. 10th ఇంటర్ వచ్చిన పిల్లలకైతే చెయ్యడం నేర్పించేయండి, వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళు చేసి మనకిస్తారు, మనం కూడా తాగేసేయచ్చు. అంటే సింపుల్ థింగ్స్ కదా, వాళ్ళకు కూడా టైం పాస్ అవుద్ది, ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గ్రేట్గా చెప్పుకుంటారు. కాలేజీలు, స్కూల్స్ తెలిసాక నేను మా అమ్మకి అది చేసి ఇచ్చాను, మా ఇంట్లో వాళ్ళందరికీ చేసి ఇచ్చానని మనకి అట్లా పిల్లలకి కొంచెం అని నేర్పించినట్టు ఉంటుంది, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కుదిరినా కుదరకపోయినా అమ్మలం కదా, అడ్జస్ట్ అయిపోతే అయిపోతుంది, అంతేనా? జస్ట్ చెప్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్పించండి. కిచెన్ వర్క్ లేదు అని అంటే ఇంకా వేరే ఏమైనా యాటిట్యూడ్స్ ఉంటే నేర్పించండి. సమ్మర్ కదా, ఊరికే ఖాళీగా వదిలేయద్దు. అండ్ టీవీకి, ఫోన్లకి అతుక్కొని పోనీయద్దు. వేరే ఏదైనా యాటిట్యూడ్ నేర్పించండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.